ఎన్టీఆర్ తో డాన్స్ అంటే వణికిపోతున్నాడు మరో స్టార్ హీరో. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించటం విశేషం. ఇంతకీ ఎవరా హీరో, ఏంటా సందర్భం, ఎందుకు భయపడుతున్నాడు, ఇప్పుడు తెలుసుకుందాం. ఇండియాలో ఇప్పుడు మంచి రేంజింగ్ లో ఉన్న డాన్సింగ్ హీరోల్లో స్టార్స్ లో ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, హృతిక్ రోషన్ ప్రముఖంగా కనిపిస్తున్నారు. ఈ హీరోలు డాన్స్ కి కోట్లలో అభిమానులున్నారు. ఈ హీరోల డాన్సింగ్ స్పీడ్, గ్రేస్, స్టైల్ అంటే పడి చేస్తారు అభిమానులు. ఇక ఈ హీరోల్లో ఏ ఇద్దరు హీరోలు కలిసి డాన్స్ చేస్తే ఇంకెంత అద్భుతంగా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇప్పటికే ఈ లిస్ట్ లో ఉన్న ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి RRR లో నాటు నాటు సాంగ్ కి వేసిన స్టెప్పులు ప్రపంచవ్యాప్తంగా ఎంత పాపులర్ అయ్యాయో అందరికీ తెలుసు. బాలీవుడ్ అంతా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటోంది. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ మధ్య అద్భుతమైన డాన్సింగ్ నంబర్ ఉందట. ఈ సాంగ్ సినిమా మొత్తానికి హైలైట్ కాబోతోందట. అంతేకాదు, ఈ సాంగ్ లో ఇద్దరి డాన్స్ కి మరోసారి ఆస్కార్ రావాల్సిందే అంటున్నారు. అయితే ఈ సాంగ్ కోసం ఇద్దరు కలిసినప్పుడు హృతిక్ రోషన్ భయపడ్డాడట. ఎన్టీఆర్ లా తాను అంత అద్భుతంగా డాన్స్ చేయగలనా అని భయపడ్డాడట. బాలీవుడ్ అంతా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటోంది. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ మధ్య అద్భుతమైన డాన్సింగ్ నెంబర్ ఉందట. ఈ సాంగ్ సినిమా మొత్తానికి హైలైట్ కాబోతోందట. అంతేకాదు, ఈ సాంగ్ లో ఇద్దరి డాన్స్ కు మరోసారి ఆస్కార్ రావాల్సిందే అంటున్నారు. అయితే ఈ సాంగ్ కోసం ఇద్దరు కలిసినప్పుడు హృతిక్ రోషన్ భయపడ్డాడట. ఎన్టీఆర్ లా తాను అంత అద్భుతంగా డాన్స్ చేయగలనా అని భయపడ్డాడట. తారక్ తో డాన్స్ చేయడానికి నా కాళ్లకు బలమివ్వు దేవుడా అని ప్రార్థించారట హృతిక్ రోషన్. ఈ విషయాన్ని రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు హృతిక్. ఇక ఎన్టీఆర్, బన్నీ, చరణ్ కంటే ముందు బాలీవుడ్ తో పాటు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న ఏకైక స్పీడ్ డాన్సర్ హృతిక్ రోషన్. ఆయనే ఎన్టీఆర్ డాన్స్ గురించి ఈ విధంగా పొగడటంతో ఫ్యాన్స్ దిల్ ఖుష్ అవుతున్నారు. ఇక వార్ 2 విషయానికొస్తే అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వార్ 2 సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ మూవీలో హృతిక్ రోషన్ హీరోగా నటిస్తూ ఉండగా ఎన్టీఆర్ నెగటివ్ షేడ్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడు. దేశం కోసం పోరాడే యోధుడిగా ఒక షేడ్లో తారక్ కనిపించగా, ఫ్లాష్ బ్యాక్ తర్వాత పవర్ఫుల్ విలన్ పాత్రలో ఎన్టీఆర్ ను చూడబోతున్నాం. తారక్ దేశానికి శత్రువుగా ఎలా మారాడు అనేదే ఈ కథ. అతను అలా మారటానికి గల కారణాలేంటి అనేది చాలా అద్భుతంగా చూపించబోతున్నారట దర్శకుడు. వీళ్ళిద్దరి మధ్య సాంగ్ మాత్రమే కాదు, పోరాట సన్నివేశాలు కూడా వేరే లెవెల్లో ఉండబోతున్నాయి. ఆగస్టు 14న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి ఏర్పాటు చేస్తున్నారు. కానీ ఈ సినిమాలో భారీ యాక్షన్ సీన్స్ పెండింగ్ లో ఉండటంతో రిలీజ్ కి ఇంకా చాలా టైం పట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దాంతో ఆగస్టు నెల మిస్ అయితే క్రిస్మస్ కానుకగా ఈ సినిమాను రంగంలోకి దింపే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. క్రిస్మస్ కి విడుదలయ్యే సినిమాలకు రికార్డ్ స్థాయి వసూళ్లు రావటం మనమంతా చూస్తూనే ఉన్నాం. ఓవర్సీస్ లో కూడా సెలవులు లభిస్తాయి. కాబట్టి ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే ఆకాశమే హద్దు అనే విధంగా గ్రాస్ వసూళ్లు వస్తాయని అనుకోవచ్చు.